జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? దాని వల్ల ఉపయోగాలేమిటి? జ్ఞానం మన జీవితాన్ని మార్చే నిజమైన శక్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా గొప్పది. అది ధనం కాదు, హోదా కాదు, బలం కాదు. విజ్డమ్, జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటి? పుస్తకాలు చదవటమా? లేదా డిగ్రీలు సంపాదించటమా? లేదా మాటలు చక్కగా మాట్లాడటమా? కాదు. జ్ఞానం అంటే జీవితం ఎలా జీవించాలో తెలిసి ఉండటం. మన చుట్టూ డబ్బు ఉన్నవారు ఉన్నారు, అధికారం ఉన్నవారు ఉన్నారు. కానీ నిజంగా జీవితం తెలిసిన వారు చాలా తక్కువగా ఉన్నారు. జ్ఞానం అంటే కేవలం సమాచారం కాదు. సమాచారం మన మెదడులో ఉంటుంది. జ్ఞానం మన జీవితంలో కనిపిస్తుంది. తెలిసినవాడు మాట్లాడతాడు. జ్ఞానం గలవాడు మౌనంగా ఉంటాడు. తెలిసినవాడు వాదిస్తాడు. జ్ఞానం ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. జ్ఞానం అంటే సరైన సమయంలో సరైన మాట, తప్పు సమయంలో మౌనంగా ఉండటం, కోపంలో నియంత్రణ, ఆనందంలో వినయం. జ్ఞానం లేని బలం ప్రమాదం. జ్ఞానం లేని ధనం భారం. జ్ఞానం లేని మాట విషంతో సమానం. తెలివి అంటే సమస్య నుండి తప్పించుకోవటం. జ్ఞానం అంటే సమస్య రాకుండా చూసుకోవటం. తెలివైనవాడు మోసం చేసి గెలుస్తాడు. జ్ఞానం ఉన్నవాడు న్యాయంగా గెలుస్తాడు. తెలివి తక్షణం ఫలితం ఇస్తుంది. జ్ఞానం దీర్ఘకాలం శాంతినిస్తుంది. చాలామంది తెలివిగా ఉండాలని కోరుకుంటారు, కానీ జ్ఞానంగా ఉండాలని ప్రయత్నించరు. జ్ఞానం అనేది మన పుట్టుకతో రాదు, అనుభవంతో వస్తుంది. బాధ నుంచి, తప్పుల నుంచి, ఓటమి నుంచి, మౌనం నుంచి. ఎప్పుడు సుఖంలో ఉన్నవాడు జ్ఞానాన్ని కోరుకోడు. ఎప్పుడు కష్టాన్ని చూసినవాడే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు. జీవితం కొట్టిన ప్రతి దెబ్బ మనకు ఒక పాఠం. కానీ ఆ పాఠం నేర్చుకుంటేనే జ్ఞానం, లేకపోతే అది మన బాధ. జ్ఞానం లేని మనిషి ఎంత సంపాదించినా ఖాళీగానే ఉంటాడు. జ్ఞానం లేకపోతే మనమే శత్రువుకి బలంగా మారుతాం. మాటలతో సంబంధాలు చెడగొడతాడు. కోపంతో అవకాశాలు కోల్పోతాడు. అహంకారంతో ఒంటరిగా మిగిలిపోతాడు జ్ఞానం లేని వ్యక్తి. జ్ఞానం ఉన్న వ్యక్తి ఎక్కువగా మాట్లాడడు, ఎక్కువగా వినడు, ఎక్కువగా అర్థం చేసుకుంటాడు. అపహాస్యం వచ్చిన శాంతంగా ఉంటాడు. ప్రశంసించిన వినయంగా ఉంటాడు. ఓటమిలో నేర్చుకుంటాడు, గెలుపులో తల వంచుతాడు. జ్ఞానం ఉన్నవాడు తనను తాను మార్చుకుంటాడు, ఇతరులను కాదు. జీవితంలో అన్నీ కోల్పోయినా పర్లేదు, కానీ జ్ఞానాన్ని కోల్పోవద్దు. జ్ఞానం అనేది ఒక వెలుగు. వెలుగులోనే మనం నడవగలం.